ఖమ్మంలో కబ్జాలు కామన్ అయిపోయాయి. పర్మిషన్ ఒకలా, పనులు ఇంకోలా ఉంటాయి. ఇక్కడ రియల్టర్ల దెబ్బకు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఖమ్మం టౌన్లో కబ్జాలపై కలెక్టరేట్కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయినా అధికారులు తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఖమ్మంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఎప్పుడూ తగ్గదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా భూముల ధరలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి. దీంతో కబ్జాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. లోకల్ లీడర్లు, అధికారుల అండతో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. తమ భూములు కబ్జా అవుతున్నాయంటూ కలెక్టరేట్ కి వచ్చే ఫిర్యాదుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఖమ్మం శివారు గ్రామాల్లో భూములకు బాగా డిమాండ్ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వెంచర్లు వెలిశాయి. అయితే ఈ వెంచర్లలో చాలా వరకు రూల్స్ ని అతిక్రమించి చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. కోయచిలక రెవెన్యూ గ్రామంలో ఇటీవల వేస్తున్న వెంచర్లపై కూడా కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు 357, 358, 359, 363, 364, 365, 366లో ఉన్న భూములను ఓ రియల్ ఎస్టేట్ సంస్థ డెవలప్మెంట్ కి తీసుకుంది. ఇందుకోసం కోయచిలక గ్రామ రెవెన్యూ భూమి, మంచుకొండ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ల భూమికి వేర్వేరుగా టీఎల్సీ నెంబర్లు తీసుకున్నారు. కోయచిలక గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 174, 175 భూమికి సంబంధించి పొందిన టీఎల్పీలో ఖమ్మం ఇల్లందు రహదారిని ఫేసింగ్ చూపించి వెంచర్ వేశారు. అయితే అనుమతి పొందిన వెంచర్ కి ఉత్తరం వైపున ఉన్న అన్ని రోడ్లను క్లోజ్ చేసి కోయచిలక గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 192కు చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి 60 అడుగుల వెడల్పుతో రోడ్డుని నిర్మాణించారని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఇక్కడ మంచుకొండలో 357, 358, 366 సర్వే నెంబర్లలో నేను 22 ఎకరాలు లేఅవుట్ చేసుకున్నా. ఆ తర్వాత నా రోడ్లను అప్రోచ్ రోడ్డుగా చూపిస్తూ శ్రీనిధి అనే పేరుతోటి వాళ్ళు కూడా నా రోడ్లన్నింటినీ అప్రోచ్ రోడ్లు చూపించి అఫీషియల్గా ఇక్కడ వెంచర్ వేశారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే నా రోడ్లు అన్నీ బంద్ చేసి ఒక 20 అడుగులు 15 అడుగులు ఎత్తు నాది చీకటిగా చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు వేశారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళ నుంచి ఆ భూమిని రక్షించాలని. ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారి నుండి మంచుకొండ లేఅవుట్ కి నేరుగా రోడ్డు లేనప్పటికీ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు వేశారు. ఇదే విషయంపై వెంచర్ యజమానిని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మా దాంట్లోంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ రోజున. ఇక్కడ ఆల్రెడీ మేము కొనుక్కున్న కస్టమర్లకు మాకు ఆ వెంచర్ కూడా వస్తే మేము సెంటర్ అయితే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాము. కానీ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేస్తూ ఇక్కడ నుంచి మేము కట్టుకున్న ప్రహరీ గోడలు కూల్చుకుంటూ వస్తున్నారండి. ఆల్రెడీ మా వెంచర్ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో వారు లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారు చాలా మంది అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. కానీ ఈ పరిస్థితి చూస్తే వారం రోజులైనా కానీ ఇలానే ఉంది పరిస్థితి. ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందంటున్నారు అధికారులు. ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయిందని, పూర్తి రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. తొల్లూరు శ్రీనివాసరావు గారు అనేవారు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్నట్టుగా నా దగ్గరకు దరఖాస్తు తీసుకురావడం జరిగింది. అటు దరఖాస్తు మీద ఆర్ఏ గారు, సర్వేయర్ గారు ఇద్దరు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. వారు ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని క్లెయిమ్ చేస్తున్నారో అది విలేజ్ బౌండరీగా ఉంది. అది ఆల్రెడీ ఫీల్డ్ మీద సర్వే జరిగింది. ఆ విలేజ్ బౌండరీ 192లో నుంచి గవర్నమెంట్ ల్యాండ్ పోతుందా లేదా అనేది నాకు రిపోర్ట్ రాగానే తక్షణ చర్యలు తీసుకుంటాం. దాని మీద కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.